హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొదరేలి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏ విధంగానో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బిజినెస్ మీటింగ్కి రమ్మని ప్రతాప్ని పిలుస్తాడు. అయితే నేను రాను అని చెప్పేస్తాడు. నువ్వు బిజినెస్ చూసుకోవాలనుకుంటే నువ్వు చూసుకో, లేదంటే ఆపేసేద్దామనేసి ఇలా అనేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రతాప్ వాళ్ళ భార్య. కూతురు ఇలాంటి పని చేశాక వీడు ఎలా ఉన్నాడో చూద్దామని పిలుస్తున్నారంటూ ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాళ్ళు ఎందుకు రమ్మంటారు? కూతురు లేచిపోయింది, వీడు ఎలా బ్రతుకుతున్నాడో ఏంటో అనేసి వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు. నేనైతే రాను అని అనగానే ఇదంతా చూసిన లలిత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారో, అసలు ఇలాంటి పని దానికి ఎలా చేయాలనిపించిందో అంటూ మహాని తిట్టుకుంటుంది. అయితే పోయిన వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారా, మన పని మనం చేసుకోవాలి కదా అంటాడు ఆది. అప్పుడు లలిత ఏం మాటలు రావి అనేసి తిడుతుంది. చచ్చిపోతూనే పోయినట్లు కాదు, పరువు తీసిపోయినా కూడా చచ్చిపోయినట్లేనని ప్రతాప్ అంటాడు. ఈ మాటలకు తట్టుకోలేక హారిక అసలు నిజం బయట పెడుతుంది. అసలు మీరెవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మహా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీరే. తనకి భూషణ్ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు, కానీ మీరే బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. అందుకే హారిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అసలు భూషణ్కి ఏం తక్కువ అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా మహాలక్ష్మి అంటే, అసలు ఆ డ్రైవర్ గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అనేసి ఈ విధంగా మాట్లాడతాడు. అయితే అప్పుడు హారిక అంటుంది, ఎందుకంటే భూషణు పురుషాహంకారం చాలా ఎక్కువ. అసలు ఆడది అంటే ఇండివిజువల్గా ఉండకూడదు, ఆడది అంటే వాడి కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి. అసలు మహాకి భూషణ్ అంటే అసలే ఇష్టం లేదు. అసలు ఇష్టమే లేదు. మరి ఇష్టం లేనప్పుడు ఇంట్లోంచి పారిపోవచ్చు కదా, ఆ డ్రైవర్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే అదే నాకు అర్థం కావట్లేదు అనేసి హారిక అంటుంది. అయితే ఇక నేనైతే ఈ వర్క్ అయితే నేను చూడలేను, చూసుకుంటే నువ్వు చూసుకో అనేసి ప్రతాప్ అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇంకేం జరుగుతుంది? ఇంకో మరోపక్క మాధవ అయితే చక్కగా గారెలు వేసుకొని తీసుకొస్తాడు. అలా కూర్చొని ఉంటే అందరికీ గారెలను అయితే వడ్డిస్తాడనమాట. ఇందులో రమణయ్య పోలీసులు తీసుకొని నారాయణ ఇంటికి వస్తాడు. ఈయనేంటి పోలీసులు తీసుకొని వచ్చాడని చక్రి టెన్షన్ పడతాడు. రే మీ నాన్న ఎక్కడ్రా, బయటికి రమ్మను అనేసి కేకలు వేస్తారు పోలీసులను, ఇంకా వాళ్ళ అన్నయ్య. దీంతో అందరూ బయటికి వస్తారు. ఇదేంటి పెద్దనాన్న పోలీసుని తీసుకొచ్చావు, ఇది మన ఫ్యామిలీ మ్యాటర్, మనం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కదా అని మాధవ అంటాడు. అలా కూర్చొని మాట్లాడదామని వస్తేనే నా తల పగలగొట్టారు సార్, ముందు వాడిని అరెస్ట్ చేయండి ఆ నారిగాడిని అనేసి అనగానే సో అప్పుడే మాధవ గారెలు తింటూ నారాయణ బయటకు వస్తాడు. ఏంట్రా ఎర్రతోలు పోలీసులను అంటేసుకొని వచ్చావా, ఇదంతా తగిలివి చాలేదన్నట్టు ఇలా సెటిల్ కూడా వేస్తాడు నారాయణ. ఈ మాటలు నారాయణ తీరు చూసి ఎస్ఐ చాలా కోపడతాడు. అంటే పోలీసులు ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఎస్ఐ. ఇదంతా చూసిన మహాలక్ష్మి, అదేంటండి మీ డాడీని అలా అరెస్ట్ చేసుకుని వెళ్తే అలా సైలెంట్గా ఉండిపోతారు, ఏదో తిరణాలకు తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు తీసుకెళ్తుంటే మీరేం పట్టించుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి అయితే వెళ్ళిపోతారు. మహాలక్ష్మి కూడా చక్రిని అడుగుతుంది, మీ డాడీ లేకుండా అసలు మీరు భోజనం ఎలా చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు అనేసి ఈ విధంగా అయితే మాట్లాడుతుంది. ఇక అందరూ భోజనం చేస్తుండగా మహా మాత్రం తినకుండా అలా సైలెంట్గా ఉంటుంది. ఏమైందమ్మా తినటం లేదని మాధవ అడిగితే, అది కాదు పెద్ది, ఈరోజు మీ ఇంట్లో ఒకరు లేరు, మీరు ఇంత ప్రశాంతంగా ఏం పట్టినట్టు ఎలా ఉంటున్నారు అనేసి అడుగుతుంది. ఇదంతా మాకు మామూలే అమ్మ అంటూ ఇంటి పంచాయతీ రమణమ్మ తాయారులో ఉన్న గొడవ గురించి మహాకైతే మాధవ చెప్పేస్తాడు. ఇదంతా మాకు మామూలే అమ్మ అంటూ ఇంటి పంచాయతీ, అదేవిధంగా రమణయ్య తారాయి అంటే ఆ స్థలంలో రిసెప్షన్ చేశాం కదా మన ఇద్దరి పెళ్ళి రిసెప్షను, ఆ స్థలం గురించే గొడవ, అది ఆల్రెడీ మాకే ఉంది, కాకపోతే మా నాన్న సరిగా పట్టించుకోవడం వల్ల అది మా స్థలమే అనేసి వాళ్ళే తీసేసుకున్నారు. లెక్క ప్రకారం ఆ స్థలం మాదే, కానీ ఈ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారు మా మీద
అనేసి ఇక ఈ విధంగా అయితే చెప్పేస్తాడు అసలు నిజాన్ని. అయితే పెద్ది నీతో ఒక విషయం చెప్పాలి. నాకు అద్దెకి ఒక ఇల్లైనా చూస్తావా? నేను వెళ్ళాలని ఉంది. అంటే ఏంటమ్మా మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తున్నావు? ఇది మీ ఇల్లు కాదా? నువ్విక్కడ ఉండలేకపోతున్నావా? ఎందుకు అలా అంటున్నావు అనేసి మహాలక్ష్మిని అడుగుతాడు మాధవ. అది కాదు పెద్ది. ఎందుకో నీకు తెలుసు కదా! ఇక్కడ అందరూ మీరే ఉన్నారు. ఒక అమ్మాయి కూడా లేదు. అది గాదు పెద్ది. మీరందరూ అబ్బాయిలు. అసలు ఇంట్లో అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. నాకైతే చాలా అంటే చాలా ఇంక నేను చెప్పలేకపోతున్నాను. కొన్ని చెప్పుకోలేను కదా! అందుకని నాకు సెపరేట్‌గా ఒక సింగిల్ రూమ్ ఏదన్నా ఉంటే చూడగలవా? లేదు ఈ దగ్గరలో ఉన్నా పర్లేదు. నేను అడ్జస్ట్ అవుతాను అనేసి ఈ విధంగా అయితే మహా చెప్తుంది. చక్రి మళ్ళీ మొదటికొచ్చిందా? అసలు వదిలిపెట్టేటట్టే లేదు. మేము అన్ని హాస్టల్స్ చూసాం గానీ అందరూ ప్రూఫ్స్ అడిగారు. నేనేమో ఇంట్లో నుంచి వచ్చాను. నేను ఏ ప్రూఫ్స్ తెచ్చుకోలేదు. ఇప్పుడు చూస్తేనేమో నాకు చాలా భయమేస్తుంది. నాకేదైనా రూమ్ చూసి పెట్టవా అనేసి మహాలక్ష్మి అడిగితే, సరేనమ్మా చూస్తాను అనేసి మాధవ అయితే అంటాడు. అయితే నెక్స్ట్ డే మార్నింగు మాధవ వంట చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాధవ అందరికీ వంట చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు మహాలక్ష్మి చూసి, ఏంటి పెద్ది ఒక్కడివే ఇలా ఇలా వంట చేస్తున్నావు? ఈ ముగ్గురున్నారు కదా! వాళ్ళంత దున్నపోతుల్లా పడుకున్నారు. కనీసం వాళ్ళని లేపి కొంచెం ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా! మొత్తం నువ్వే చేస్తున్నావు. అస్సలు చూడలేకపోతున్నాను. నేను వాళ్ళని లేపి సహాయం చేయమని చెప్తాను అనేసి మహా అంటే, వద్దులేమ్మా ఫస్ట్ నుంచి నాకు అలవాటే కదా! వాళ్ళు లేపినా వాళ్ళు సహాయం చేసే స్థితిలో ఉండరు. నేను చేసుకుంటాలే నాకు అలవాటయిపోయిందంటే, ఇట్లా ఎన్ని రోజులని మీరు చేస్తారు? అనేసి మహా అంటుంది. అయితే ఇక మహాలక్ష్మి ఏం చేస్తుందంటే వాటర్ తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడి మీద పోయాలని ట్రై చేస్తుంది. అయితే తను కొంచెం స్లిప్ అయిపోయి ఆ వాటర్ పోసే లోపులోనే తన తమ్ముడి మీద వాటర్ అయితే పోతాయి. అయితే అప్పుడు తన తమ్ముడు కొట్టాలని వీళ్ళ దగ్గరికొస్తాడు. అది చూసిన చక్రి, "ఏరా వదిన్నే కొట్టాలని చూస్తున్నావా? నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే వదిన మీద చెయ్యెత్తుతావు" అనేసి గట్టిగా అరుస్తాడు చక్రి. "నేను పడుకొనుంటే నా మీద వాటర్ పోస్తున్నారు. నీకు మొదటి నుంచి తెలుసుగా అన్నయ్య, నేను పడుకున్నప్పుడు ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేశారు అంటే నేను ఎవరినని చూడను. అయినా నేను పడుకుంటే తనకేంటి బాధదా? అయినా నా అన్నయ్యకి సహాయం చేయాలనుకుంటే తను చేయొచ్చు కదా! నన్ను లేపి సహాయం చేయమని నన్ను అడగాలా? అసలు ఏంటి?" అనేసి వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటే మహాలక్ష్మి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నేను ఉండలేను చక్రి, నేను వెళ్ళిపోతున్నాను. ఇలా గొడవ పడుతూ మీ నాన్నేమో స్టేషన్ చుట్టూ తిరుగుతూ మీరేమో ఇలా కొట్టుకుంటూ ఉంటూ ఎవరికీ బాధ్యత లేనట్టుగా మీరున్న ఇలా చూసి నాకు అసహ్యం వేస్తుంది. నాకు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. నేను ఎలాగలా సరే బయటికి వెళ్ళి ఏదో ఒక రూమ్ చూసుకొని నేను బ్రతుకుతాను. నా వల్ల కాదు అంటూ మహాలక్ష్మి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చక్రి మరి మహాలక్ష్మిని బ్రతిమలాడి ఇంటికి తీసుకొస్తాడా? లేదు మహాలక్ష్మి రాను అంటుందా? అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే. ఎందుకంటే ఒక ఆడపిల్లని బాధ పెడితే మాత్రం తను ఖచ్చితంగా బాధపడి వెళ్ళిపోతే ఇక అది బాధ ఇక చెప్పలేం, అది వర్ణాతీతం అనమాట. సో వీళ్ళు బ్రతిమలాడుకొని మహాలక్ష్మి తెచ్చుకుంటారా? లేదు తను బయటికి వెళ్ళి శాశ్వతంగా ఉండిపోతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. పొదరిల్లు సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని